పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే అండగా నిలబడతానని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి అన్నారు. వంశీధర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పట్టణ కేంద్రంలో ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ పట్టణ కార్యకర్తల సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసిందని, గెలిపించే బాధ్యత మీదే అని అన్నారు. నేను ఏ పదవిలో ఉన్నా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటానన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ 9.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి నిబద్ధత చాటుకుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చుకుంటేనే బీజేపీ చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం చంద్రే తిరుపతి రెడ్డి, రఘు, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ జెడ్పీటీసీ కందివరం సూర్యప్రకాష్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వివిధ విభాగాల బాధ్యులు, మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. 19 నాడు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయనికే, మహబూబ్ నగర్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనికే స్వయంగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, షాద్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ శంకర్ గారి ఆధ్వర్యంలో, ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొద్దున 9 గంటలకు మహబూబ్ నగర్ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఆ రోజు వేరేదో కార్యక్రమాలు ఉన్నాయని ఈ నామినేషన్ వేసిన తర్వాతనే నేను ముఖ్యమంత్రిగా నా పని చేసుకుంటాను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా పొద్దున్నే లేచి ఆ రోజు వెహికల్స్ అన్ని కూడా మీకు మీ గ్రామాలకు పంపిస్తాము. పొద్దున్నే లేచి పొద్దున్నే తయారయ్యి రేవంత్ అన్న మహబూబ్ నగర్కి వచ్చేలోపు మీరందరూ కూడా మహబూబ్ నగర్ రావాల్సిందిగా, దానికోసం కావాల్సినటువంటి చెప్పిన ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ పనులు పంచుకున్నాం. సో ముఖ్యమంత్రి గారిని అడిగితే 20 చేయాలి, ఎట్లా చేయాలనేది ఇప్పుడు అది కూడా నేను సాయంత్రం అయితే మంచిదని చెప్పింది. సో మాకు సాయంత్రమే కావాలి, పొద్దుగా అయితే వద్దని చెప్పినారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, నా కోసము పార్టీ కోసం పనిచేస్తున్నందుకు మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ విదేశ వనిత చేత వ్యక్తులు, విదేశ వనిత చేత వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. ఒక నిజం ఆలోచన చేయండి. అత్తలు పోగొట్టున్నది, భర్తలు పోగొట్టున్నది, 10 ఏళ్ళు దేశంలో చేరుకున్న ఒక్క పదవి అనుభవించలేదు, కొడుకుకి లేదు అని ఆలోచన చేయండి. ఆఖరికి ఇల్లు పోగొట్టున్నది ఢిల్లీలో. గవర్నమెంట్ క్వార్టర్ ఉంటే గవర్నమెంట్ క్వార్టర్ కూడా ఖాళీ చేస్తుంది. దేశం కొరకు ఎక్కడో పుట్టిన ఆ తల్లి ఇప్పుడు వచ్చి మన దేశానికి సేవ చేయాల్సిన అవసరం వచ్చి చేస్తాము. మరి బుద్ధిలేని మాట్లాడుతున్నాడు, విదేశం వచ్చి చేస్తున్నాడు. ఈ స్వదేశం ఏం చేసిందంతా బ్రిటిష్ వస్తున్నాడు. వారి తర్వాత పెద్దగా దోషం ఎవరంటున్నారంటే కేసీఆర్ కుటుంబం. వాళ్ళంతా దోషం ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా మరి ఆలోచన చేయకపోతే లక్షల కోట్ల రూపాయల దోపిడీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఇస్తే, ఇచ్చిన కాంగ్రెస్ పక్కన పెట్టి తీసుకొచ్చి దొంగ చేతులు పెట్టారు. ఆ దొంగ దోపిడీ కూడా కుటుంబాన్ని ఇవాళ మనము అండగా నిలబడే సమయం వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇలా వంశీచంద్రెడ్డి గారు ఈ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మనమందరం అత్యధిక మెజారిటీతో ఏ గ్రామంలో మొన్న ఆశామాసిగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ఎమ్మెల్యేలో చాలా మంది కూడా ఇవాళ గెలవడం జరిగింది. అయినా అది ముఖ్యం కాదు.
దేశ ప్రధాని ముఖ్యంగా అంటే ఎవరి గ్రామాలలో వాళ్ళు ఎవరి బూతులలో వాళ్ళు శ్రద్ధ వహించి ఇవాళ పెద్ద నాయకులము చిన్న నాయకులము పాత నాయకులము కొత్త నాయకులమనే విభేదాలు వద్దు. మనం పనిచేసి రేపు మన బూతులలో పనిచేసి మన గ్రామాలలో పనిచేసి ఇలా మెజారిటీ తీపించుకుంటే గల్ల ఎగిరేసి తల ఎత్తుకొని ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి బూత్ లెవెల్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జులు, బిఎల్ఎస్, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజెంట్ జెడ్పీటీసీలు, ఎంపీ మాజీ జెడ్పీటీసీలు వారి గ్రామాలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనబడితేనే రాజకీయంగా వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు తలెత్తుకున్న విధంగా గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రతి బూత్ లో కాంగ్రెస్ కి మెజార్టీ విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటే ఈ అవకాశం